మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం చిలకల డోన వద్ద బొలెరో వాహనం రెడిమెక్స్ లారీ బలంగా ఢీకొన్న ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గురైనటువంటి వారందరినీ కర్ణాటక వాసులుగా గుర్తించారు. వీరంతా కూడా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి చేర్పించారు. అయితే వీరిలో కూడా చాలా మంది తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నట్టుగా పోలీసులు కూడా వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ వెహికల్ కూడా కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంది. ఘోర ప్రమాద తాలూకు దృశ్యాలు ఇప్పుడు అటువైపు వెళ్తున్నటువంటి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దారుణమైనటువంటి అక్కడ ప్రమాదం జరిగినట్టుగా అయితే ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఏం జరిగింది? ప్రమాదం ఎలా జరిగింది? పూర్తి వివరాలు ఏంటి? కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. 8 మంది మృతి చెందగా అలాగే 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలైన వారిని ఎమ్మునూరుకి, కొందరిని అలాగే 6 మందిని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి నిమిత్తం అయితే వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద చిలకల డోనా వద్ద సిమెంట్ కంకర ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో బొలెరో గూడ్స్ వాహనం అనేది కూడా ఈ ప్రమాదంలో బాగా దెబ్బతినడంతో అలాగే అదుపు తప్పడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వాహనంలో దాదాపు 16 మంది కూడా భక్తులు అయితే ప్రయాణించడం జరుగుతుంది. ఈ 16 మందిలో మొత్తం 8 మంది చనిపోగా మిగతా వాళ్ళంతా గాయాలయ్యారు. అలాగే చిలకల చిక్బలాపూర్, వీళ్ళంతా కూడా కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ జిల్లా వాసులుగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం మీద అక్కడ పోలీసులు కూడా క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రులకి తరలించడం అయితే జరుగుతుంది. సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఏ సమయానికి జరిగింది కిరణ్ ఈ ప్రమాదం? ఇంకా మిగతా అక్కడ చికిత్స తీసుకుంటున్న వారి పరిస్థితి ఏంటి? దాదాపు 4 గంటల 15 నిమిషాల సమయంలో జరిగినట్లయితే తెలుస్తుంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. అతివేగము అలాగే నిద్రమత్తు కూడా ఉండొచ్చని చెప్పేసి భావిస్తున్నారు పోలీసులు. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే లారీ ఉందో అది కూడా అదుపు తప్పి బోల్తా పడటం అయితే జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టి గాయాలైన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించడం అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో అది మొత్తానికి మంత్రాలయానికి వెళ్తున్నటువంటి భక్తులతో కూడినటువంటి బొలెరో వాహనం, అది కూడా గూడ్స్ వెహికల్, అది బొలెరో. దాంట్లోనే వారందరూ కూడా దేవుడి దర్శనం కోసం అని చెప్పేసి రాఘవేంద్ర స్వామి దేవాలయానికి బయలుదేరారు. ఆ ప్రయాణం కాస్త రాత్రి బయలుదేరినట్టుగా ఉన్నారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ 4-4:30 ఆ ప్రాంతానికి ఇక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా రెడీమిక్స్ వాహనం, మనం కొద్ది రోజుల క్రితం చూసాం కీసరా టోల్ ప్లాజా వద్ద కూడా ఇలాంటి ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. రెడీమిక్స్ వాహనం ఒకటి కంట్రోల్ తప్పి ఒక కారు మీద పడి కారు నుజ్జు చేసి అక్కడ న్యాయవాదిని చంపేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు సేమ్ అలాంటి వాహనమే, రెడీమిక్స్ వాహనమే మరలా ఇప్పుడు హైవే పైన బొలెరో వాహనాన్ని ఢీకొన్నటువంటి సందర్భంలో ఇక్కడ దాదాపుగా 8 మంది మృతి చెందడమే కాదు, ఇంకా చాలామంది సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒక పెను ప్రమాదంగా మారింది. దాంట్లో 16 మంది భక్తులు కూడా ఆ బొలెరో వాహనంలో, పూర్తిగా దాంట్లో సీట్లుండవు. ఆ బొలెరో గూడ్స్ వాహనం, దాంట్లో అందరూ లోపల కూర్చొని నిద్రపోతున్నట్టుగా కనపడుతుంది. సో దాంట్లో వస్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క లారీని బలంగా ఢీ కొట్టడంతో ఈ యొక్క పెను ప్రమాదం చోటు చేసుకుంది. హైవే మీద పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క ఆనవాళ్ళ కనిపిస్తున్నాయి. రోడ్డు మీద పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి వాహనంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ కూడా అందులో ప్రయాణిస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి వస్తువులు, సామాన్లు చెల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు అటువైపు వస్తున్నటువంటి మిగతా ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏదేమైనా ఘటనకు సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల తర్వాత చిలకలడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ లో వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు,
ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7గురిని కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఇమ్యూన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి.